ఫ్రెండ్స్, మురుకులకైతే ఇగో పిండి అయితే వస్తున్నా. శనగపప్పు మినపప్పు వేసి పట్టించిన పిండి, బియ్యం పిండి. ఇవ్వండి కారం కూడా చేస్తున్నా. 2 చెంచాల కారం వేసిన. ఉప్పు అయితే 1 చెంచా వేసిన. ఇగో నువ్వులు, ఇగో జీలకర్ర వేస్తున్నా. ఓమా, ఇది కొద్దిగా తినే సోడా, ధనియాల పొడి, అల్లం పేస్ట్ ఇది. పసుపు 1 చెంచా, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ధనియాల పొడి, ఓమా, కారము, ఉప్పు, జీలకర్ర, నువ్వులు అన్నీ ఇలా వేసేసినవి కలుపుతున్నా నేనైతే పిండి. ఇక దసరా పండగ అయితే మురుకులకు పిండి కలుపుతున్నా. వాటర్ అయితే వస్తున్నా పిండిలా. పిండి రొచ్చుగా అయిపోతుంది కొద్దిగా ఎక్కువైనా కానీ. పండుగలు వచ్చినాయి అంటే అప్పాలు చేసుడు, మురుకులు చేసుడు, ఇవి పిండి వంటలే ఉంటాయి ఎక్కువ శాతము. పండుగ అని పేరు కానీ పని మాత్రం మస్తు ఉంటుంది ఆడోళ్ళకైతే ఇంట్లో. పిండి మాత్రం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి అన్నట్టు మురుకులు. ఒక సైడ్ లంక చెవులు అంటారు, ఒక సైడ్ మురుకులు అంటారు, ఒక సైడ్ అప్పలు అంటారు, ఒక్కొక్క తీరుగా అంటారు ఒక్కొక్క సైడు. పిండి రెడీ అయింది. బాండి పెట్టాలి ఇప్పుడు. పొయ్యి ముట్టించి బాండి పెట్టి కట్టెల మీద అయితే మంచిగా కాలుతాయి కానీ మనం ఏం చేస్తుందో ఏమో. ఇట్లా మనం పెట్టుకోవాలి పొయ్యి రాయికి ఎక్కినప్పుడు. ఏదైనా పండుగ చేసినప్పుడు ఇట్లా కంపల్సరీ మాత్రం రాళ్ళ మీద కుంకుమ పసుపు వేయాలి. రోజు వండుకునే పొయ్యి అయినా సరే కానీ ఇట్లా కుంకుమ పసుపు వేసినాగానే పొయ్యి ముట్టేయాలి బాండి వేసినప్పుడు. బాండి అయితే పెడుతున్న పొయ్యి మంచిగా మంతుంది. లైట్ అయితే పొయ్యి మాత్రం రైతే పెట్టినా కానీ మురుకులైనంతసేపు వర్షం రాకుంటే బాగుండు. వర్షం అయితే మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది, వర్షం పడుతుంది కాబట్టి. నూనె అయితే పోస్తున్నాయి కదా, నూనె కాగాలి. మంచిగా కాగితే తొందర అవుతుంది. నూనె కాగితే మాత్రం తొందర అవుతుంది మురుకులు. గట్టిగా అయితే అయినాయి. ఇక బాగా వస్తుంది, అందుకనే నిన్న వర్షాలు బాగా పడ్డాయా అందుకే మంటలేవు. పొగ మాత్రం మస్తు వస్తుంది, కట్టెలు మంటలేవు. వస్తుంది కట్టె ఒత్తుకున్నా కానీ మంటలేవు.